హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ దీనికి సంబంధించి ఒక టాపిక్ అయితే మనం ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో దాని నెక్స్ట్ వస్తున్న వీడియో. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఆల్రెడీ రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్, లీఫ్ మోడిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు ఎంసెట్లో అది లేదు, కానీ ఎంసెట్ పాయింట్ ఆఫ్ లో కానీ ఐపీ పాయింట్ ఆఫ్ లో అవి ఉంటాయి టాపిక్స్. కాబట్టి ఈ రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్, లీఫ్ మోడిఫికేషన్ ఏంటంటే మనం ఈ వీడియో డిస్కస్ చేయబోచ్చు. ఇది ఎంసెట్ కి, ఐపీకి అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్, రూట్ స్టెమ్ కూడాను. కాబట్టి మాక్సిమం అందరూ కూడా వాచ్ చేసే ప్రయత్నించండి. ఇది ఎన్సీఆర్టీ లో ఉన్నటువంటి, అంటే ప్రెసెంట్ ఉన్న బుక్స్ లో ఉండదు, ఓల్డ్ బుక్స్ లో అయితే ఉంటాయి, చూసుకోండి ఒకసారి. అలాగే మనకి ఏదైతే స్టేట్ సిలబస్ ఉందో తెలియగడం దానిలో కూడా ఇది ఉండడం జరుగుతుంది. సో మోడిఫికేషన్స్ ఆఫ్ రూట్స్ ఇన్ సమ్ ప్లాంట్స్ చేంజ్ దేర్ షేప్ అండ్ స్ట్రక్చర్ అండ్ బికమ్ మోడిఫైడ్ టు పెర్ఫార్మ్ ఫంక్షన్స్. ఇక్కడ చూడండి, రూట్స్ అనేవి కొన్ని ప్లాంట్స్, అన్ని ప్లాంట్స్ అవ్వలేదు, సమ్ ప్లాంట్స్ అవ్వడం జరిగింది. రూట్స్ ఇన్ సమ్ ప్లాంట్స్ చేంజ్ దేర్ షేప్, వాటి తాలూకా రూట్ తాలూకా షేప్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ స్ట్రక్చర్, వాటి తాలూకా స్ట్రక్చర్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ బికమ్ మోడిఫైడ్, ఆ రకంగా అది మోడిఫై అవుతుంది. ఎందుకు అలాగా చేంజ్ అయింది, అటు వాటి షేప్ లో కానీ వాటి స్ట్రక్చర్ కానీ ఎందుకు చేంజ్ వచ్చింది అంటే, ఇక్కడ చూడండి, టు పెర్ఫార్మ్ ఫంక్షన్స్ అదర్ దాన్, ఒక ఫంక్షన్స్ ని, అంటే కొన్ని ఫంక్షన్స్ పెర్ఫార్మ్ చేయడం కోసం. ఏ ఫంక్షన్స్ అంటే అదర్ దాన్ అబ్జార్ప్షన్ అండ్ కండక్షన్. అంటే రూట్స్ తాలూకు మెయిన్ ఫంక్షన్ ఏంటంటే వాటర్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది, పై కండక్ట్ చేస్తుంది స్టెమ్ కి వాటికి. సో అండ్ వాటర్ అండ్ మినరల్స్ దే ఆర్ మోడిఫైడ్ టు సపోర్ట్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ రెస్పిరేషన్. సో ఈ మెయిన్ ఫంక్షన్, రూట్ తాలూకు మెయిన్ ఫంక్షన్ అబ్జార్ప్షన్ కండక్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. కానీ అబ్జార్ప్షన్ కండక్షన్ ఆఫ్ వాటర్ కాకుండా వేరొక ఫంక్షన్స్ ని పెర్ఫార్మ్ చేయడం కోసం. ఏంటా వేరే ఫంక్షన్ అంటే సపోర్ట్ కోసం కానీ, స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ కోసం కానీ, రెస్పిరేషన్ కోసం కానీ, ఇవి అదర్ ఫంక్షన్స్. ఇది రూట్ తాలూకా మెయిన్ ఫంక్షన్ కాదు. ఇలాంటి ఫంక్షన్ ని పెర్ఫార్మ్ చేయడం కోసం ఆ రూట్స్ తాలూకా షేప్, స్ట్రక్చర్ రెండు కూడా చేంజ్ చేసుకుంటున్నాయి. అలా చేసుకునే వాటిని మనం మోడిఫికేషన్స్ అని చెప్తాం. రూట్ ఎలా రకంగా మోడిఫై అవుతుందో మనం రూట్ మోడిఫికేషన్స్ అంటాము. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ట్యాప్ రూట్ ఇచ్చాడు, ట్యాప్ రూట్ సిస్టమ్. సో ట్యాప్ రూట్ ఆఫ్ క్యారెట్ టు టర్నిప్. ఈ ట్యాప్ రూట్ లో, అంటే ఇవి క్యారెట్ టు టర్నిప్ రెండు కూడా ఏమవుతుందంటే ఫుడ్ ని స్టోర్ చేసుకుంటాయి. అంటే రూట్ లో ఫుడ్ స్టోర్ అవుతుంది. రూట్ లో ఫుడ్ స్టోర్ అవడం రూట్ తాలూకు మెయిన్ ఫంక్షన్ కాదు. కానీ ఈ ప్లాంట్ లో ఫుడ్ అనేది రూట్ లో స్టోర్ అవ్వాల్సి వస్తుంది. అలా స్పెషల్ ఫంక్షన్ పెర్ఫార్మ్ చేస్తుంది ట్యాప్ రూట్ సిస్టమ్. అంటే స్టోరేజ్ ట్యాప్ రూట్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే క్యారెట్ టు టర్నిప్ ఇచ్చారు. అలాగే స్టోరేజ్ అడ్వాంటేజెస్ రూట్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే స్వీట్ పొటాటో ఇవ్వడం జరిగింది. గెట్ స్వాలన్ అండ్ స్టోర్ ఫుడ్, ఆ రకంగా ఇవి ఫుడ్ ని స్టోర్ చేస్తాయి, ఉబ్బిపోయి దుంపల్లా అవుతాయి చూడడానికి. ఆ రకంగా స్వాలన్ ఫామ్ లోకి రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్. అంటే ఫస్ట్ మోడిఫికేషన్ స్టోరేజ్ రూట్ అని చెప్తాం. స్టోరేజ్ రూట్ లో ట్యాప్ రూట్ కి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే క్యారెట్ టర్నిప్ ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ ఏంటంటే స్వీట్ పొటాటో దేనికి ఇచ్చిన అడ్వాంటేజ్ రూట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆస్పరాగస్ కూడా ఉంటుంది, ఫైబ్రస్ రూట్ పాయింట్ ఆఫ్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వాట్ దోస్ హ్యాంగింగ్ స్ట్రక్చర్స్ దట్ సపోర్ట్ ఏ బనియన్ ట్రీ ఆర్. బనియన్ ట్రీ పక్కన డయాగ్రామ్ కూడా ఇచ్చారు. బనియన్ ట్రీలో హ్యాంగింగ్ అవుతాయి, హెవీ బ్రాంచెస్ నుంచి కిందకి హ్యాంగ్ అవుతుంటాయి చాలా వరకు రూట్స్. ఇలా హ్యాంగ్ అవుతుంటాయి, హ్యాంగింగ్ స్ట్రక్చర్స్. ఇవి ఏం చేస్తాయంటే సపోర్ట్ వస్తాయి, అంటే హెవీ బ్రాంచెస్ విరిగిపోకుండా, కింద పడిపోకుండా విరిగిపోయి హెవీ లోడ్ కి ఏమవుతాయి, సపోర్ట్ వస్తాయి. ఆ రకంగా సపోర్ట్ కి అయితే మాత్రం యూజ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్, దీస్ ఆర్ కాల్డ్ ప్రాప్ రూట్స్. అలాగా బనియన్ ట్రీలో వచ్చే రూట్స్ ని ఏమంటారంటే ప్రాప్ రూట్స్ అంటారు. ఇది సెకండ్ ఎగ్జాంపుల్, అంటే సెకండ్ మోడిఫికేషన్. ఫస్ట్ మోడిఫికేషన్ స్టోరేజ్ రూట్, సెకండ్ మోడిఫికేషన్ ప్రాప్ రూట్స్. నెక్స్ట్, ద స్టెమ్స్ ఆఫ్ మేజ్, షుగర్ కేన్. మేజ్ లో గానీ, అంటే మొక్కజొన్నలో కానీ, షుగర్ కేన్ చెరుకులో గానీ, have supporting roots coming out the lower nodes of the stem. Important, have supporting roots coming out from the lower nodes of the stem. Stem తాలూకా lower nodes. చెరుకు చూస్తే లెంగ్తీ గా సన్నగా పొడవుంటుంది స్టెమ్ అంతా కూడా. స్టెమ్ తాలూకా బేస్ లో సాయిల్ దగ్గర ఉన్న నోడ్స్ నుంచి ఏమవుతుందంటే రూట్స్ వచ్చి ఏదైతే షుగర్ కేన్ ప్లాంట్ ఉందో అది అటు ఇటు పడిపోకుండా ఇది సపోర్ట్ చేస్తాయి. ఇవి కూడా సపోర్ట్ కి యూజ్ అవుతాయి. ఇలా ప్రొడ్యూస్ అయ్యే వాటిని స్టిల్ రూట్స్ అంటాం. ఇక్కడ మనకి స్టోయర్ రూట్స్ చెప్పుకున్నాము, ప్రాప్ రూట్స్ చెప్పుకున్నాము, స్టిల్ రూట్స్ చెప్పుకున్నాము. ఇంపార్టెంట్, స్టిల్ రూట్స్ దేని నుంచి ఫామ్ అవుతాయి, లోవర్ నోడ్స్ ఆఫ్ ద స్టెమ్. స్టెమ్ తాలూకా కింద నోడ్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి సాయిల్ తో గట్టి పట్టుకొని ఎటు పడిపోకుండా ప్లాంట్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ సమ్ ప్లాంట్స్ సచ్ యాజ్ రైజోఫోరా గ్రో ఇన్ స్వాంపీ ఏరియాస్. అంటే మనకి బురద ప్రాంతాలు, ఉప్పునీటి ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల్లో పెరిగే వాటిని మనం స్వాంపీ ఏరియాస్ అని, ఆ ఏరియాలో గ్రో అయ్యేటప్పుడు రైజోఫోరా ఏదైతే ఉందో ఇది మనం మ్యాంగ్రూవ్ ప్లాంట్ అంటాము. ఇంపార్టెంట్ పాయింట్. ఈ రైజోఫోరా ఏమవుతుందని ఇందులో చూడండి, మెనీ రూట్స్ కమ్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేస్తాయి. ఇవి అంటే యాక్చువల్ గా ఏమవుతుంది, లోపలికి పెరగాలి రూట్ అనేది. లోపలికి పెరగకుండా సాయిల్ నుంచి బయటికి, అంటే ఇది స్టెమ్ లా పైకి పెరుగుతుంది అనమాట.
సో ఇలా పెరిగే వాటిని మనం గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేసి వర్టికల్ గా అప్వర్డ్ ఫామ్ లోకి వస్తుంది. ఇటువంటి వాటిని మనం నిమటోఫోర్స్ అంటాం. వాటిని చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, హోల్స్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. ఆ రకంగా మీరు రెస్పిరేషన్ అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. అందుకే చూడండి హెల్ప్ టు గెట్ ఆక్సిజన్ ఫర్ రెస్పిరేషన్ కావాల్సిన ఆక్సిజన్ ఇవి ఇవ్వడం జరుగుతుంది. ఇది రూట్ మోడిఫికేషన్ సంబంధించి ఎన్సీఆర్టీ లో ఉన్నటువంటి పాయింట్స్. అదేవిధంగా స్టెమ్ మోడిఫికేషన్ కూడా ఏంటంటే చూద్దాం. స్టెమ్ మే నాట్ ఆల్వేస్ బి టిపికల్లీ లైక్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి, దే ఆర్ మోడిఫైడ్ టు పెర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఇందులో కొన్ని స్టెమ్స్ కూడా ఏమవుతుంటే కొన్ని డిఫరెంట్ ఫంక్షన్స్ ని ఇవి కూడా పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి అండర్ గ్రౌండ్ స్టెమ్స్ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ స్టెమ్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే పొటాటో, జింజర్, టర్మరిక్, జమికా, మనకంటే కొలకేషియా. ఇవి ఎగ్జాంపుల్. మనకి పొటాటో అంటే మీకు తెలిసింది బంగాళదుంప, జింజర్ అంటే మనకి ఏదైతే అల్లం అనుకుంటాం అది, టర్మరిక్ అంటే ఇది కర్క్యూమ పసుపు అని చెప్తాం. నెక్స్ట్ అయితే జమికానికి వచ్చేసరికి మనకి కందుతో పడుతుంది, అలా కొలకేసి అంటే చీమ. సో ఇలా మనకి ఇవన్నీ కూడా మనకంటే అండర్ గ్రౌండ్ స్టెమ్, ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ అంటే సాయిల్ లోపలే గ్రో అవుతుంటాయి. ఇవన్నీ కూడా స్టెమ్ మోడిఫికేషన్స్. కాబట్టి వీటంతా ఫంక్షన్ ఏంటంటే ఫుడ్ ని స్టోర్ చేస్తాయి. స్టెమ్ అనేది ఇక్కడ ఫుడ్ ని స్టోర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. దే ఆల్సో యాక్ట్ యాజ్ ఆల్టర్నేట్ ఫ్రమ్ పెరినేస్. పెరినేస్ అంటే ఇవి తొందరగా చనిపోవు, ఎందుకంటే ఫుడ్ ని స్టోర్ చేస్తాయి కాబట్టి ఎక్కువ కాలం సర్వ్ అవ్వగలుగుతుంటాయి. కాబట్టి ఇలాగ మనం ఎక్కువ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అయ్యేదని మనం పెరినేస్ అంటాం. టు టైడ్ ఓవర్ కండిషన్స్ అన్ఫేవరబుల్ ఫర్ గ్రో, అంటే మనకి అన్ఫేవరబుల్ కండిషన్ ఉన్నా సరే చనిపోకుండా అలా ఉంటూ ఫేవరబుల్ కండిషన్ మళ్ళీ గ్రో అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవి అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ సంబంధించి. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ అన్ని కూడా మనకి వెజిటేటివ్ క్రాపింగ్ లో రోల్ అవుతున్నాయి. ప్రతి దాన్ని కూడా చిన్న చిన్న కట్ చేసి మళ్ళీ వేస్తే కొత్త ప్లాంట్ కింద ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ స్టెమ్ టెండ్రిల్స్. ఇది ఏరియల్ స్టెమ్ మోడిఫికేషన్ చెప్పొచ్చు, బయట ఉంటుంది టెండ్రిల్స్ విచ్ డెవలప్స్ ఫ్రమ్ యాక్సిలరీ బడ్ ఆర్ స్లెండర్ అండ్ స్పైరల్లీ కాల్. ఇవి సన్నగా నువ్వుతీగల్లో ఉంటాయి, చుట్టుకుని ఉంటే ఏమవుతుందంటే ఇవి క్లైంబింగ్ పర్పస్ కి అయితే స్పైరల్లీ కాల్ హెల్ప్ ద ప్లాంట్ క్లైంబ్ సచ్ యాజ్ గాడ్స్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు గాడ్స్ అంటే కుకుంబర్, పంప్కిన్, వాటర్, ఇవన్నీ కూడా మనకి గాడ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇలా వీటిలో మనకి ఏమవుతుందంటే ఏదైతే యాక్సిలరీ బడ్ ఏదైతుందో, అంటే యాక్సిలరీ బడ్ అంటే ఏదైతే మనకి స్టెమ్ నుంచి లీఫ్ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ యాక్సిల్ లో ప్రొడ్యూస్ అయిన బడ్ మనం యాక్సిల్ బడ్ అంటాము. ఆ బడ్ నుంచి స్పైరల్లీ కాయిల్ స్ట్రక్చర్స్ అయితే మనకి ఫామ్ అవడం జరుగుతుంది. ఆ రకంగా ఇవి క్లైంబింగ్ పర్పస్ కి యూజ్ అవుతాయి. అలాగే టెర్మినల్ బడ్కి నుంచి వచ్చినటువంటి స్టెరిల్స్ కి ఎగ్జాంపుల్ అంటే గ్రేప్ వైన్. ఆక్సిలరీ బడ్కి అయితే కుకుంబర్, పంప్కిన్, వాటర్ మెలన్. అదే మనకి ఏదైతే మనకి టెర్మినల్ బడ్కి ఎగ్జాంపుల్ అంటే గ్రేప్ వైన్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఆక్సిలరీ బడ్ ఆఫ్ స్టెమ్ మే ఆల్సో గెట్ మోడిఫైడ్ టు వుడీ, స్ట్రైట్ అండ్ పాయింటెడ్. వీటి మనం థార్న్స్ అంటాం, ముళ్ళు అంటాం. ఇవి కూడా ఆక్సిలరీ బడ్ నుంచి ఫామ్ అవుతాయి. ఇవి గట్టిగా చివరి అవుతున్న మందులు సూదిగా ఉంటాయి. సూదిగా ఉంటే ఇవి గ్రేజింగ్ యానిమల్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. థార్న్స్ ఆర్ ఫౌండ్ ఇన్ మెనీ ప్లాంట్స్ సచ్ యాజ్ సిట్రస్, నిమ్మకాయలు, బోగన్విలియా అంటే కాగితం, పేపర్ ఫ్లవర్ ప్లాంట్ అంటాం. ఆ ప్లాంట్ కూడా మనకి కనిపిస్తుంది. దే ప్రొటెక్ట్ ప్లాంట్ ఫ్రమ్ మనకంటే ఏదైతే గ్రేజింగ్ యానిమల్స్ ఇవి యాక్చువల్గా అంటే ఏవైతే మనకి ఎక్కువ ప్లాంట్స్ వాడుతుంటే సో అటువంటి యానిమల్స్ నుంచి ఎందుకంటే గుచ్చుకుంటాయని చెప్పిన ముళ్ళు అవి తినడం మానేస్తే ఆ రకంగా ప్రొటెక్షన్ కి యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ యారిడ్ రీజన్స్ మోడిఫైడ్ టు స్టెమ్. కొన్ని ప్లాంట్స్ అంటే యారిడ్ రీజన్స్ అంటే వాటర్ స్ట్రెస్ కండిషన్స్ లో పెరిగితే, వాటర్ అవైలబిలిటీ లేని కండిషన్ లో పెరిగేటువంటి వాటిలో ఇక్కడ మనకైతే స్టెమ్స్ అనేవి ఫ్లాటెడ్ ఫామ్ లో ఓపెన్స్ లో ఫ్లాటెడ్ ఫామ్, ఫ్లెస్సీ సిలిండ్రికల్ ఫామ్ లో ఎఫ్బి ఎగ్జాంపుల్. ఈ రెండు ఏమవుతుందంటే ఇందులో లీవ్స్ ఉండవు. లీవ్స్ ఏమవుతాయంటే స్పైన్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఎందుకంటే ట్రాన్స్పిరేషన్ లో వాటర్ లాస్ రెడ్యూస్ చేయడం కోసం ఇవాళ కంటిన్యూ అవుతాయి. లీవ్స్ లేవు కాబట్టి మరి ఏ పార్ట్ ఫోడన్ చేయాలంటే ఇవి స్టెమ్ ఫోడన్ చేయడం కోసం గ్రీన్ గా కన్వర్ట్ అవుతాయి. ఓపెన్సీ ఒకటి, ఎఫ్బి ఒకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఫ్లాట్ అండ్ ఫామ్ లో ఉన్నదానికి ఓపెన్సియా, సిలిండ్రికల్ ఫామ్ లో ఉన్నట్టు ఎఫ్బియా. దే కంటైన్ క్లోరోఫిల్ అండ్ క్యారీ మనకి ఏదైతే ఫోటోస్ అయితే మాత్రం క్యారీ చేయడం అవుతుంది. ఇది ఈ స్టెమ్ మోడిఫికేషన్ సంబంధించినటువంటి ఈ పాయింట్స్. సో లీవ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే లీవ్స్ ఆర్ ఆఫ్టెన్ మోడిఫైడ్ టు పెర్ఫార్మ్ ఫంక్షన్స్ అదర్ దాన్ ఫోటోసిన్సిస్. లీవ్స్ తాలూకు మెయిన్ ఫంక్షన్ ఫోటోసిన్సిస్ అనేవి జరగకుండా రిమైనింగ్ ఏమన్నా ఫంక్షన్స్ చేస్తే వాటిని లీఫ్ మోడిఫికేషన్. ఇందులో మనకి టెండిల్స్ ఇచ్చారు. స్టెమ్ టెండిల్స్ వేరు, లీఫ్ టెండిల్స్ వేరు. గుర్తుపెట్టుకోవాలి, లీవ్స్ టెండిల్స్ గా కనెక్ట్ అవుతాయి. అక్కడ ఆక్సిజన్ బడ్ కానీ టెర్మినల్ బడ్ కానీ, స్టెమ్ మోడిఫికేషన్ లో ఆక్సిలరీ బడ్ కానీ టెర్మినల్ బడ్ కానీ టెండిల్స్ గా కన్వర్ట్ అవుతుంది. కానీ లీఫ్ మోడిఫికేషన్ లో లీఫే టెండిల్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది కూడా మనకి క్లైంబింగ్ అయితే యూజ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ పీ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో ఆ రకంగా అవుతుంది. పీ ప్లాంట్ లో లీఫే టెండిల్ గా కన్వర్ట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోలేదు. నెక్స్ట్ స్పైన్స్ ఇచ్చారు. స్టెమ్ మోడిఫికేషన్ లో థార్న్స్ అంటాము, ఇక్కడ మనం స్పైన్స్ అన్నాం. రెండు కూడా ముళ్ళే, గుర్తుపెట్టుకోండి. లీఫ్ మోడిఫికేషన్ అయితే స్పైన్స్ అన్నది. ఇది ఎందుకు కనిపిస్తుంది అంటే క్యాక్టీలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి క్యాక్టీ ప్లాంట్ వస్తే క్యాక్టస్ ప్లాంట్ అంటే ఇది జీరోఫైట్ అంటే వాటర్ స్ట్రెస్ కండిషన్స్ లో గ్రో అవుతాయి. కాబట్టి ట్రాన్స్పిరేషన్ లో లీఫ్ నుంచి ఎక్కువ వాటర్ లాస్ అవుతుంది కాబట్టి లీఫ్ అనేది మోడిఫై చేసుకోవడం జరుగుతుంది స్పైన్స్ కానీ.
నెక్స్ట్ ద ఫ్లెస్సీ లీవ్స్ ఆనియన్ అండ్ గార్లిక్ స్టోర్ ఫుడ్ బెడ్. ఫ్లెస్సీ లీవ్స్ ఆనియన్ లో కానీ గార్లిక్ లో కానీ ఇట్లా కూడా అవుతుంది, లీఫ్ లో ఫుడ్ స్టోర్ అవుతుంది. అందుకని ఆనియన్ అది కూడా ఎలా ఉంటుంటే కొద్దిగా ఫ్లెస్సీగా ఉంటుంది. అంటే ఆనియన్ లో మనం తినేది, గార్లిక్ లో కానీ అందులో మనం తినేవి ఏంటంటే లీవ్స్ తింటాం. లీవ్స్ అనేది ఫుడ్ ని స్టోర్ చేసుకొని జరుగుతుంది. ఇన్ సమ్ ప్లాంట్స్ వచ్చేసి మనం చూడండి ఆస్ట్రేలియన్ అకేషియా. సో ఆస్ట్రేలియన్ అకేషియాకి వస్తే ద లీవ్స్ ఆర్ స్మాల్ అండ్ షార్ట్ లీవ్. ఇక్కడ లీవ్స్ తొందరగా రాలిపోతాయి, చిన్నగా ఉంటాయి అకేషియా ప్లాంట్స్ లో. ఉండి ఏమవుతుందంటే ద పెటియోల్, ఏదైతే లీఫ్ తాలూకా స్టాక్ ఉంటుందో పెటియోల్ లీఫ్ స్టాక్ ఏమవుతుందంటే ఎక్స్పాండ్ అవుతూ అది లీఫ్ లో కన్వర్ట్ అవుతుంది. అది ఫోటోని పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, బికమ్ గ్రీన్ అండ్ సింథసిస్ ఫుడ్ అని. నెక్స్ట్ లీవ్స్ ఆఫ్ సర్టన్ ఇన్సెక్టివోరియస్ ప్లాంట్స్. ఇన్సెక్టివోరియస్ ప్లాంట్స్ అంటే ఇన్సెక్ట్స్ ని తింటాయి. నైట్రోజన్ కోసం ఏమవుతుంది, నత్రజని కోసం ఏమవుతుంటే ఇవి ఇన్సెక్ట్స్ ని ఇవి పట్టుకొని వాటిని చంపేసి వాటిని తింటుంటాయి. వీటి మనం ఇన్సెక్టివోరియస్ ప్లాంట్స్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ అయితే పిక్చర్ ప్లాంట్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అలాగే వేనస్ ఫ్లైట్రాక్ ఒకటి. ఇవి ఎలా మనకి లీఫ్ మోడిఫికేషన్ చెప్పుకోవాలి అవుతుంది. ఓకే, ఇది రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్, అదేవిధంగా మనకి లీఫ్ మోడిఫికేషన్. ఇది యాక్చువల్లీ డిలీటెడ్ టాపిక్స్ 3 కూడాను, కానీ ఎన్సెట్ పాయింట్ ఆఫ్ మీకు యూజ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.